ఈరోజు నేను బచ్చల కూర పులుసు చేస్తున్నాను. దీనికోసం నేను ఒక 3 కట్టలు బచ్చల కూర, 2 ములక్కాడలు తరుక్కొని ఉప్పు పసుపు వేసి కొంచెం అది మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇది ఉడికి ఇలా తయారైందండి. నేను ఇప్పుడు ఇందులోంచి ములక్కాడ ముక్కలన్నీ తీసేసి ఆకంతా ఎనిపేసి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను. ఇది కూడా నేను ఇలాగా మెత్తగా ఎనిపేసేసుకున్నాను పప్పు గుత్తితోని. ఇప్పుడు తీసేసి మనం పక్కన పెట్టుకున్నా కదా ములక్కాడ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. మళ్ళీ ములక్కాడ ముక్కలు వేసేస్తాను. ఇప్పుడు ఏమైనా చింతపండు రసం తీసి పెట్టుకున్నా ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఈ ములక్కాడలు లేకపోతే ఇందులో బెండకాయలు వేసుకున్నా బాగుంటుందండి. కానీ బెండకాయలు కొంచెం ముదర ఉండాలి, మరి లేత బాగుండదు. కొంచెం అది బయట తగలాలి ఇంటికి. ఇది వేసుకుని అలాగే నేను చింతపండుతో చేస్తున్నాను. మామిడి కరుగుతో చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఈరోజు చింతపండుతో చేస్తున్నాను. చింతపండు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీనిలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. పెద్ద తీపి తెలిసేంత కాదు, పులుపు విరిగేంత అయితే కొంచెం వేసుకోవాలి. అలాగే నేను శనగపిండిని నీళ్ళల్లో కలిపేసి ఇది పోస్తున్నాను. శనగపిండి కాకపోతే ఇక్కడ బియ్యపిండి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఏంటంటే కాస్త కలుపుకోవడానికి వస్తుంది, లేకపోతే అంత బాగా అనిపించదు. ఏదో ఒక పిండి ఉంటే దీనికి బేస్ ఉన్నట్టు. ఇది ఒక 2 ఉడుకులు రాగానే పోపు పెట్టేసేసుకున్నాను. ఇక్కడ పులుసు మరుగుతోంది, నేనేమో ఇక్కడ పోపు పెడుతున్నాను. ముక్కుల ముందర నేను మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కొంచెం వేగిన తర్వాత మిగిలినవి యాడ్ చేస్తాను. మెంతులు వేగిపోయాయండి. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. నాకు ఆకుకూరల్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ నచ్చుతాయి. ఎవరికైనా వెల్లుల్లిపాయలు నచ్చకపోతే మీరు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. మెంతుల తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను, ఇది కూడా వేగిపోతున్నాయి. ఇప్పుడు నేను దీనిలో కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు తీసుకున్నా. అలాగే వేయించి చేసుకున్న పొడి, మెంతుల పొడి ఇది, అది వేస్తున్నా. కారం కూడా వేసేస్తున్నా. పోపు వేగిపోయింది. ఇప్పుడు నేను ఇది పులుసులో కలిపేసేస్తాను.